హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. ఫ్రెండ్స్, మీకోసం నేను ఈరోజు ఒక స్టాక్ని తీసుకొచ్చానండి. ఇది నా వాచ్ లిస్ట్లో ఉందండి. దీని యొక్క ప్రైజు బిహేవియర్ అనేది రాబోయే రోజుల్లో ఇది పైకి పోవడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయండి. అది ఎలాగంటే మీరు చూడండి, మీరు కూడా గమనించండి. 2022 జనవరిలో ఒక హై చేసిందండి ఈ స్టాక్ వచ్చేసి. దాని తర్వాత ఆగస్టు 2023లో మంత్లీ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ అనేది ఇచ్చిందండి ప్రైజు. దాని తర్వాత 2 months అక్కడక్కడనే ఉంది, రీటెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత కంటిన్యూషన్గా 3-4 months అనేది ప్రైజ్ అనేది మూమెంట్ ఇచ్చిందండి. మూమెంట్ ఇచ్చిన తర్వాత ఇంత మూమెంటం తర్వాత అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ప్రైస్ వచ్చేసి 67 రూపీస్ నుంచి అంటే 250 వరకు అండి. ఆల్మోస్ట్ 250 వరకు ఈ ప్రైజ్ ఒకే మొమెంటం జరిగిన తర్వాత ఈ స్టాక్లో రీటెస్ట్ అనేది జరుగుతుందండి. ఒక హెల్దీ రీట్రేస్మెంట్ అంటారు దీన్ని. హెల్దీ రీట్రేస్మెంట్ జరిగింది ఇక్కడ చూడండి. ఇది మంత్లీ టైం ఫ్రేమ్లో. అలాగే ఈ స్టాకు గత 5 నెలల సంది ఇంచుమించు ఒక 50 రూపాయల రేంజ్లో ట్రేడ్ అవుతుందండి. అంటే దీన్ని కన్సాలిడేషన్ అనొచ్చు. కన్సాలిడేషన్ జోన్లో నడుస్తుందండి ఇది. వీక్లీ వైజ్గా చూడండి. వీక్లీలో కూడా ఇక్కడ ఒక మంచి బ్రేక్అవుట్ అనేది జరిగిందండి. ఇక్కడ చూడండి, 2023లో బ్రేక్అవుట్ జరిగింది. దాని తర్వాత ఒక 2 months అనేది ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది ఇక్కడ పీరియడ్. దాని తర్వాత ఒక మంచి మొమెంటము, మళ్ళీ ఇక్కడ ఒక మంచి రీట్రేస్మెంట్ తర్వాత డబుల్ బాటం చేసింది ఇక్కడ ప్రైజ్ అనేది. ఈ ప్రైజ్ని మీరు సరిగ్గా గమనించినట్టయితే సెల్లర్స్ కిందికి ప్రైజ్ని పుష్ చేసిన ప్రతిసారి బయర్స్ అనేవారి ఇంట్రెస్ట్ ఉండడం చేత ప్రైజ్ అనేది పైకి పుష్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అంతేనండి. వీక్లీలో గమనిస్తున్నారా? చూడండి ఫ్రెండ్స్. సెల్లర్స్ ఇక్కడ వరకు నెట్టుకొచ్చిన బయర్స్ మళ్ళీ తీసుకెళ్లారు. సెల్లర్స్ మళ్ళీ పుష్ చేస్తున్నారు. పుష్ చేయడం వల్ల మన డబుల్ బాటం ఏర్పడింది. బయర్స్ అనేవాళ్ళు ఈ ప్రైజ్లో చాలా ఇంట్రెస్ట్ ఉండడం కారణం చేత ప్రైజ్ అనేది పైకి పుష్ చేయడం జరుగుతుందండి. మెల్లమెల్లగా పైకి పుష్ చేయడం జరుగుతుంది. మీ డేలో కూడా చూడండి, డేలో చూసి గమనించండి ఫ్రెండ్స్. ఇది క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఇక్కడ నుంచి ప్రైజ్ అనేది కిందికి పుష్ చేస్తూ వచ్చారు వీడికి. అవునండి. ఈ రేంజ్లో అంటే దాదాపు 170-171 ప్రైజ్ రేంజ్లో బయర్స్ అనే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండడం చేత ప్రైజ్ అనేది ప్రతిసారి పుష్ చేయడం జరుగుతుంది. సెల్లర్స్ కిందికి పుష్ చేసిన ప్రతిసారి బయర్స్ అనే వాళ్ళు పైకే పుష్ చేస్తున్నారండి. ఈ పైకి పుష్ చేసే క్రమంలో రాబోయే రోజుల్లో ప్రైజ్ అనేది ఈ క్యాండిల్ యొక్క హై అండి. ఈ క్యాండిల్ యొక్క హై 205, 206 ఉందండి. ఈ ప్రైజ్ వచ్చేసి 206 నుంచి 207 కానీ 8 కానీ 10 కానీ ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ అనేది ఇక్కడ ఇచ్చింది అనుకోండి ఒక క్యాండిల్ ఈ లెవెల్ పైన, ఈ స్టాక్ అనేది రాబోయే రోజుల్లో ఒక మంచి మొమెంటం మాత్రం ఖచ్చితంగా వస్తుందండి. దీంట్లో మన టార్గెట్ వచ్చేసి 15-30% అనేది మినిమం అండి. ఈజీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇందులో. అందుకే చెప్తున్నాను, మీరు ఈ స్టాక్ని అనేది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ఈ లెవెల్ పైన అంటే 210 పైన ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్, అలాగే కింద వాల్యూమ్స్ అనేవి ఒక మంచి వాల్యూమ్ బ్యార్ అని పడింది అనుకోండి. ఇక్కడ గమనిస్తున్నారా, కింద కూడా వాల్యూమ్ చూడండి. కిందికి ప్రైస్ వచ్చిన ప్రతిసారి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ. అవునండి.
ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి, ఇక్కడ ప్రతిసారి ప్రైజ్ ఇక్కడ కిందికి వచ్చింది, వాల్యూమ్ పెరిగింది, ప్రైజ్ పైకి పోయింది. అంటే ప్రైజ్ అనేది పైకి పోవడానికి ఇంట్రెస్ట్ ఉందండి ఇక్కడ. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఈ స్టాక్ని వాచ్ లిస్ట్లో పెట్టుకొని డైలీ వేజ్గా గమనిస్తూ ఉండండి. తదుపరి దీనిపైన ఒక మంచి బ్రేక్అవుట్ వస్తే మీరు అనాలిసిస్ చేసి మీకు స్టాక్ని గమనించండి. మీకు ఒకవేళ నచ్చితే తదుపరి డిసిషన్ అనేది మీరే తీసుకోండి ఫ్రెండ్స్. నా సజెషన్ మాత్రం ఇందులో ఎలాంటి బై అండ్ సెల్ రికమెండేషన్ అనేది ఏం లేదండి. ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్లో చెప్తున్నానండి నేను. మీరేమన్నా ఈ స్టాక్లో బై చేయాలన్నా సెల్ చేయాలన్నా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి మీరు తదుపరి మీ నిర్ణయం తీసుకోవచ్చండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఒకవేళ నా అనాలిసిస్ అనేది మీకు నచ్చినట్లయితే దయచేసి, నేను కొత్త కాబట్టి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఒక కామెంట్ చేసి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.